ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పరిస్థితి చేజారిపోయింది అంటే కుటుంబం పరువు ఒక్కటే కాదు, లహరినే మనకు దూరం అయిపోతుంది. అప్పుడేం చేద్దాం? ఆనంద, నీకు కూతురు కంటే కోడలే ఎక్కువైనది అంటే మాత్రం మాకు కోడలు కంటే కూతురే ముఖ్యమని అనాల్సి ఉంటుంది. నువ్వు దర్శన్తో ఎలా విడాకులిప్పించవో నేను చూస్తాను. పాపం అత్తయ్య గారు, ఎంత కష్టం వచ్చింది తమరికి. కూతురు కోసం తండ్రి నిలబడితే కోడలి కోసం తమరు నిలబడ్డారు. వాట్ ఏ కాంపిటీషన్! వార్ చాలా బాగుంది. సో ఇప్పుడు అత్తయ్య గారికి ఉన్న దారి ఒక్కటే, కొడుకుకి కోడలికి విడాకులిప్పించటం. లేదంటే కూతురి బతుకు కటకటాల వెనుక చిక్కుకుపోయి కటకట అని కుటుంబం మొత్తం ఏడవాల్సొస్తుంది. ఏం చేయాలో త్వరగా డిసైడ్ చేసేసుకోండి అత్తయ్య గారు. లేదంటే సమస్యని ఎటూ తేల్చలేక ఈ ఉమ్మడి కుటుంబం ఉడికి ఉడికి చివరికి మీ కోడలికి రావాల్సిన విడాకులు మావయ్య గారి చేత మీకు రాగలవు. జాగ్రత్త అత్తయ్య. సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేసి అప్డేట్ చేస్తాను. సరే, ఎక్కడికి వెళ్ళిపోయావు? మన ఇంటికే వెళ్ళానండి. అత్తయ్య గారిని కలిసి రావడానికి వెళ్ళాను. ఓ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి, కానీ ఎందుకో మునుపట్లాగా అనిపించలేదు. అందరూ ఏదో అసౌకర్యంగా ఉన్నారండి. మనం ఇలా వేరు కాపురం పెడితే వాళ్ళు మాత్రం ఎలా హ్యాపీగా ఉంటారు? పైగా వచ్చేసే ముందు అందర్నీ అనరాని మాటలు అన్నాను. మన మీద ఎంత ఇష్టం ప్రేమ ఉన్నా నా ప్రవర్తన తాలూకా రిఫ్లెక్షన్ అంత త్వరగా ఎలా పోతుంది? హ్యాపీ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం నా మూలంగా డిస్టర్బ్ అయిపోయింది. అందర్నీ నేనెంత బాధ పెట్టుంటాను. అన్నయ్య మీదే చేయి చేసుకునేంత మూర్ఖత్వం ఎలా వచ్చింది నాకు? నా తప్పు నేను తలుచుకుంటేనే చింత బాధేస్తుందే. పెద్దవాళ్ళు, వాళ్ళ మనసుకి ఎలా ఉంటుంది? అందుకే శరణ్య, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటండి అది? మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏవండి, మీరన్నది నిజమేనా? అందర్నీ దూరం చేసుకున్నాను. ఈ దూరం నా వల్ల కావడం లేదు. ఎప్పట్లాగే అందరితో మనం కలిసి ఉండాలి. అమ్మ ఆశ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ముక్కలవ్వకూడదని. ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ ఎప్పట్లాగే వాళ్ళు నాకు పంచాలి. అమ్మతో మాట్లాడతాను శరణ్య. మేం మన ఇంటికి వచ్చేస్తామని చెప్పేస్తాను. ఏవండి, నా
నాకు నాకు చాలా సంతోషంగా ఉందండి. వెంటనే వెళ్దామండి. ఎప్పుడెప్పుడు తిరిగి ఆ దేవాలయంలో అడుగు పెడతామా అన్నట్టుగా ఉందండి నాకు. వెళ్దాం శరణ్య, వెళ్దాం. శరణ్య ఏం నేరం చేసిందక్క? తనకెందుకో మనం శిక్ష వేయాలి. అయినా ఈ సమస్య కారణం లహరి కదా. అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. శరణ్య వదినతో అన్నయ్య ఎందుకు విడాకులు తీసుకోవాలి? కరెక్ట్ కాదు కదా. అయినా అమ్మ ఒక్క మాట మీద అంత బలంగా నిలబడిందంటే తన నిర్ణయం ఎప్పటికీ మార్చుకోదు. నేను తన కన్న కూతుర్నే. అయినా అమ్మ న్యాయం వైపే నిలబడుతుంది. అమ్మ ఎప్పుడూ అలాగే ఉండాలి. నాకు తెలియకుండా నేను పొరపాట్లు చేస్తూ వచ్చాను. అవే ఇవాళ నా మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు నా తప్పుని నేనే పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. నేను నేరస్తురాలిగా పోలీసులకు లొంగిపోయినా ఈ కుటుంబం పరువు పోతుంది నా మూలంగా. అలా జరగడం కూడా నేను భరించలేను. నా ఫోటోలు వీడియోలు అడ్డు పెట్టుకొని అన్నయ్య వదినకి విడాకులు ఇవ్వాలని వాడు చేస్తున్న బెదిరింపులకి ఇంట్లో వాళ్ళంతా తల్లడిల్లిపోతున్నారు. అనవసరంగా శరణ్య వదినకి వ్యతిరేకంగా అమ్మ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇదంతా నా మూలంగానే కదా. లేదు, ఇదంతా ఇక్కడితోనే ఆగిపోవాలి. నేను బ్రతికుండగా ఈ సమస్యకి సరైన సొల్యూషన్ దొరకదు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను.